హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ విత్ వెల్సెన్స్ గ్రూప్ అండి. I came to know about this Wellsense group through my friend Indu అండి. సో హియర్ మై ఫస్ట్ థ్యాంక్ యూ ఈజ్ టు ఇందు ఓన్లీ అండి. తను ఒక రోజు తన బిఫోర్ డేట్ ఆఫ్టర్ డేట్ ఒక పిక్ వాట్సాప్ లో షేర్ చేసిందండి స్టేటస్ లో. అది చూసి నేను తనకు కాల్ చేశాను. ఎలా చేశారు, ఇది చాలా అమేజింగ్ గా ఉంది, ఎలా మీరు అప్రోచ్ అయ్యారు, ఎవరిని అప్రోచ్ అయ్యారు ఏంటి అని చెప్పేసి అడిగితే తను చెప్పి తనకు కోచింగ్ ఇచ్చిన డాక్టర్ గారిని నాకు ఇంట్రడ్యూస్ చేశారండి. తన డాక్టర్ నాగభరణ్ గారండి. తనతో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. అంటే అప్పటి వరకు నాకు ఉంది, నేనున్నది ఓవర్ వెయిట్ తగ్గాలి అని తెలుసు. బట్ నాకు ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది నాకు ఎక్కడ ఏం ఛానల్ దొరకలేదు. సో ఇంకా నాకున్న ఒక ఇదేంటంటే కొంచెం సెలెక్టివ్ అండ్ చూసింగ్ అండి. అంత తొందరగా ఏదైనా మనం, ఎందుకంటే డేస్ అంతా ఎక్కడ చూసినా ఈ డైట్ అని అదని ఇదని చాలా చెప్తా ఉన్నారు కదా. సో అంత తొందరగా నమ్మే మైండ్ సెట్ కాదు నాది. డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత నాకు కంప్లీట్ కాన్ఫిడెంట్ వచ్చేసిందండి. ఎందుకంటే వాళ్ళు నాకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు, హెల్త్ కండిషన్ చెక్ చేసుకున్నారు, నాకు ఏవి డెఫిషియన్సీ ఉంది, ఏది పర్ఫెక్ట్ గా కావాలి అనేది వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు నాకు మీల్ ప్లేట్ సెట్ చేసే దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. అది నాకు టెక్నికల్ గా చాలా ఎక్స్పర్టైజ్ వీళ్ళు. సో మనం కాన్ఫిడెంట్ గా వీళ్ళని కంటిన్యూ అవ్వచ్చు, వీళ్ళతో జర్నీ స్టార్ట్ చేయొచ్చు. డైట్ స్టార్ట్ చేసినామంటే మనకు రిజల్ట్ ఉంటది అనేది నాకు అర్థమైంది. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్ నాది. నాది ఐడల్ వెయిట్ 55 ఉండాలండి. నేను 85 ఉన్నాను, 30 కేజీస్ ఎక్స్ట్రా ఉన్నాను. సో ఓవర్ వెయిట్ వల్ల నాకేమంటే కొంచెం బయటకు వెళ్ళడం, అంత ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ తో కలవడం ఇబ్బందిగా ఉండేది. నెక్స్ట్ నాకు ఇంకా ఉన్న ఇష్యూ, సెకండ్ ఇష్యూ అంటే హెయిర్ ఫాల్, టూ మచ్ హెయిర్ ఫాల్ అండి. నాది చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి లాంగ్ హెయిర్. అదేమో సడన్ గా నాకు 3-4 ఇయర్స్ నుంచి నాకు బాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. చాలా రకరకాల షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అన్ని వాడేసి ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని వదిలేశాను. ఉండేంత వరకు ఉంటది, పోయేంత వరకు పోతుందని చెప్పేసి. అదే ఇష్యూ డాక్టర్ తో చెప్పినప్పుడు డాక్టర్ గారు నాకు థైరాయిడ్ టెస్ట్ చేశారండి. ఆ థైరాయిడ్ టెస్ట్ చేయడం అనేది నాకు కొత్త ఇష్యూ. నాకు తెలియదు హెయిర్ ఫాల్ థైరాయిడ్ కి సింటమ్ అని చెప్పేసి. బ్లడ్ టెస్ట్ తో పాటు థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. అది నాకు గాడ్స్ గ్రేస్ నెగిటివ్ వచ్చిందండి. హ్యాపీ అక్కడ. నెక్స్ట్ ఇంకా కొంచెం రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. 2004 లో నాకు ట్యూబర్క్యులోసిస్, టీబీ అటాక్ అయిందండి. అప్పుడు నేను మెడిసిన్ వాడాను, తగ్గింది. 2005 1 ఇయర్ నేను మెడిసిన్ తో అయిపోయిందండి. 5 నుంచి కూడా నాకు ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్ వచ్చేసరికి ఇది కొంచెం ఎట్లా బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, లైక్ కూల్ కి ఇంపాక్ట్ అవ్వడము, జస్ట్ చిన్న చిన్న పనులు కూడా బయటకు వెళ్ళి చేసుకోవాలంటే కొంచెం కూల్ అంటే భయపడము, ఇలా కొంచెం ఎవ్రీ ఇయర్ హాస్పిటలైజ్ అవ్వడము. అట్లీస్ట్ హాస్పిటలైజ్ అవ్వడం కాకపోయినా మెడిసిన్స్ వరకు వెళ్ళడం అయినా ఉంటుండే నా హెల్త్ కండిషన్ వింటర్ సీజన్ లో. 2022 లో నేను ఒకే ఇయర్ లో 3 times లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి నేను మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలా ఇవన్నీ నా ఇష్యూస్. కొంచెం షార్ట్ టెంపర్ ఇవి కూడా ఉండే నాకు. సో ఇవన్నీ డాక్టర్ గారికి చెప్పాను. ఇంకా మీల్ ప్లేట్ సెట్ చేశారు. కరెక్ట్ గా 70 days ఫాలో అయ్యానండి డైట్. ఆఫ్టర్ 70 days మై వెయిట్ 16 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. అది నాకు రియల్లీ అమేజింగ్ అండి. డే 1 నాకు తెలియదు నేను డే 70 వరకు వెళ్తానండి, నా మీద నాకే కాన్ఫిడెంట్ లేకుండా ఉండే. అలాంటిది డే 70 వరకు వెళ్ళిన తర్వాత నాది 16 కేజీస్ వెయిట్ అండి. అసలు వెరీ హ్యాపీ, వెరీ అంటే ఎట్లా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉన్న నా మైండ్ సెట్ మొత్తం పాజిటివ్ వైబ్స్ తో కంప్లీట్ గా ఫిల్ అయిపోయిందండి. అక్కడ నాకు ఇంకొకటి ఏమంటే షార్ట్ టెంపర్ అంతా తగ్గిపోయింది, హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అవ్వడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఫుల్ హెయిర్ ఫాల్ అయిన ప్లేస్ లో కొత్త హెయిర్ గ్రో అవుతోంది నాకు. అది ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ నాకు అసలు. నేను అసలు అనుకోలేదు నా హెయిర్ నాకు మళ్ళీ రిప్లేస్ అవుతుంది అని చెప్పేసి. అది చాలా హ్యాపీ అండి. సో రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా అంత క్లియర్ అయిపోయినాయి. 23 లాస్ట్ లో, అంటే 23 ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో నేను స్టార్ట్ చేశాను డైట్. నాకు 23 సీజన్ లో, నాకు వింటర్ సీజన్ లో ఏం ఇంపాక్ట్ అవ్వలేదండి. ఇప్పుడు 24 సీజన్ లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఏం లేదండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు 16 కేజీస్ 70 days లో వెయిట్ లాస్ అయ్యేసరికి మా హస్బెండ్ ఒక రకమైన టెన్షన్ తనకి, ఎందుకు ఇంత షార్ట్ స్పాన్ లో తను ఇంత వెయిట్ లాస్ అయింది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, మనము కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు కదా అన్నట్టుగా నాకు చెప్పి స్టాప్ చేయించారు. బట్ అది నేను చేసిన చిన్న మిస్టేక్ అండి, అలా చేయకుండా ఉండాల్సింది.
డైట్ మనం ఐడల్ వెయిట్ కి రీచ్ అయ్యేంత వరకు మనకు కోచెస్ ఉంటారు, మనతో పాటు ట్రావెల్ అవుతూనే ఉంటారు. వాళ్ళు డే టు డే వాళ్ళు కాల్స్ చేయడం, వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకు ఎలా ఉంది, మీల్ ప్లేట్ ఎలా ఉంది, మోడిఫికేషన్స్ చేసినప్పుడు మళ్ళీ డైజెషన్ ఎలా ఉంది, మనకు ఏమన్నా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందా డైజెషన్ మీద, అవన్నీ బాగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. నాకు కాల్స్ చేయడము, కాంటాక్ట్ అవ్వడము, రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు డాక్టర్ గారు. కాకపోతే ఏమంటే నాకు మా హస్బెండ్ కి రెస్పెక్ట్ చేసి, నేను అతను చెప్పాడు కదా మనం వినకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మళ్ళీ తను చెప్పినప్పుడు వినకపోతే మళ్ళీ ఏమైనా అయితే తను సీరియస్ అవుతారేమో అన్న ఒక దాంతో నేను స్టాప్ చేశానండి. అలా చేయకుండా ఉండాల్సింది. బట్ ఎనీహౌ మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నానండి. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అది రీస్టార్ట్ చేయడానికి రీజన్ కూడా నాకు డాక్టర్ గారే అండి. నౌ-ఏ-డేస్ మళ్ళీ తను నాకు కాల్ చేసి, లేదండి మీరు చాలా బాగా వెయిట్ లాస్ అయ్యారు తక్కువ టైంలో, మీరు చెయ్యండి, మరి మళ్ళీ మీరు ఐడియల్ వెయిట్ కి రీచ్ అవుతారు, అప్పుడు మీకు ఇంకా చేంజెస్ బాగా తెలుస్తాయని చెప్పేసి తను చాలా బూస్టప్ చేశారండి. అది నాకు మళ్ళీ నాకు రీస్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అండి. నౌ-ఏ-డేస్ వేకప్ కాల్స్, వెల్సన్స్ వేకప్ కాల్స్ కూడా అటెండ్ అవుతున్నానండి నేను. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, తెలిసి తెలియకుండా మనము ఏం చేయాలి, అన్ని చాలా అంటే చాలా అన్ని ఏరియాస్ కవర్ చేస్తున్నారండి. అది మన కోసం డిజైన్ చేసిన ఒక వేకప్ కాల్ అండి అది. మనము మన కోసం వాళ్ళు టీమ్ అంతా చాలా ఒక 1 అవర్ కాల్స్ మనకు వాళ్ళు చేశారంటే బ్యాక్‌గ్రౌండ్ లో చాలా ఎఫర్ట్స్ పెడతారు వాళ్ళు. అది మనకు తెలుసు. ఎందుకంటే మనం అంతా ఎడ్యుకేటర్స్ కాబట్టి మనకు తెలుసు. 1 అవర్ లైవ్ ప్రోగ్రామ్ కావాలంటే మనకు ఎంత ఎఫర్ట్స్ ఉండాలనేది. మన కోసం వాళ్ళు చేసినప్పుడు మన కాల్స్ వినాలి అంటే మనకు అది చాలా లక్ ఉండాలండి. అది నాకైతే ఆ గ్రూప్ లో నన్ను కాల్ చేసి మరి నన్ను యాడ్ చేశారండి. అది డాక్టర్ నాగవరం గారికి, డాక్టర్ గారికి నేను చాలా గ్రాటిట్యూడ్ అండి. నేను అందులో థ్యాంక్ యూ చెప్పాలి డాక్టర్ గారికి. అది నాకు చాలా ఎర్లీ మార్నింగ్ వేకప్ కాల్ అంటే అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే డే లాంగ్ చాలా బాగుంటుందండి. అందరూ జాయిన్ అవ్వండి, ఇంతసేపు వీలున్న వాళ్ళు డెఫినెట్ గా వినాలండి. అది చాలా యూస్ఫుల్ గా ఉంది. మనకు మన పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా ఉండాలి, ఏంటి, చాలా రిలేషన్స్, వాల్యూస్, అవన్నీ చాలా అన్ని ఏరియాస్, అది అన్ని ఏం లేదండి, అన్ని ఏరియాస్ కవర్ చేస్తారు. చాలా బాగుందండి. సో ఓవరాల్ గా నేను మళ్ళీ సెకండ్ టైం మీకు సెకండ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తానండి నా ఐడియల్ వెయిట్‌కి రీచ్ అయిన తర్వాత. సో నా ఫైనల్ థ్యాంక్ యూ ఇందు, డాక్టర్ నాగవరం గారు అండ్ వెల్సన్స్ ఎంటైర్ గ్రూప్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై ఫీడ్‌బ్యాక్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.